ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ కోర్స్ అనేది డిజైన్ చేశాం. అండ్ స్పెషల్లీ నా గురించి చెప్పాలంటే నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేది తీసుకుంటాను. అండ్ టాపిక్లో వస్తే ఈరోజు మన టాపిక్ వైస్ ప్రెసిడెంట్. అయితే సెకండ్ మోస్ట్ హైయెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. మన ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఆఫీస్ అని చెప్తే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనమాట. వైస్ ప్రెసిడెంట్ సెకండ్ మోస్ట్ హైయెస్ట్ ఆఫీస్ని అయితే ఆక్యుపై చేసుకుంటారు. అండ్ హీఈస్ అకార్డింగ్ ఏ ర్యాంక్ నెక్స్ట్ టు ద ప్రెసిడెంట్. అలాగే ర్యాంకు చూసుకుంటే ప్రెసిడెంట్ ఫస్ట్ పొజిషన్లో వస్తే సెకండ్ పొజిషన్లో వైస్ ప్రెసిడెంట్ వస్తారనమాట. అండ్ దిస్ ఆఫీసర్ ఈజ్ మోల్డెడ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ అతను అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ బేస్డ్గా చెప్పచ్చు అనమాట. ఎలక్షన్ చూసుకుంటే మనం ప్రెసిడెంట్ గురించి తెలుసు, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని చెప్తాం కదా. అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్స్ బట్ ద మెథడ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అలాగే ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతారో వైస్ ప్రెసిడెంట్ కూడా అలాగే ఎలక్ట్ అవుతారు. హీ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్ట్రల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ బోత్ ద హౌసెస్. అయితే ఈయన ఎలా ఎలక్ట్ అవుతారంటే ఎలక్ట్రల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ద హౌస్. అయితే పార్లమెంట్ టూ హౌసెస్ ఉన్నాయి కదా, అలా అయితే ఎలక్ట్ అవుతారు, వాళ్ళతో ఎలక్ట్ అవుతారు అనమాట. దస్ దిస్ ఎలక్ట్రల్ కాలేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అలాగే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్రల్ కాలేజ్ అనేది డిఫరెంట్ అనమాట ప్రెసిడెంట్ కన్నా. ఎందుకంటే ప్రెసిడెంట్ దాంట్లో అయితే నామినేటెడ్ మెంబర్స్ ఓటేరు, అలాగే స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఈ వైస్ ప్రెసిడెంట్లో చూసుకుంటే ఈ స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళు ఈ ఓట్ అయితే చేయరు అనమాట. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ద ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్కి బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేట్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ టూ హౌసెస్ ఉంటాయి కదా, నామినేటెడ్ అయినా సరే ఎలక్టెడ్ మెంబర్స్ అయినా సరే మనము వాళ్ళ ఓట్స్ అనేది కన్సిడర్ చేస్తాం. అదే ప్రెసిడెంట్లో అయితే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఓట్సే కన్సిడర్ చేస్తాం, నామినేటెడ్ మెంబర్స్ అనేది కన్సిడర్ చేయడం. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యేటప్పుడు స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ ఓట్స్ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట ఎలక్ట్రల్ కాలేజ్లో. బట్ ఈ మనం వైస్ ప్రెసిడెంట్లో చూసుకుంటే వాళ్ళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్న వాళ్ళ మెంబర్స్ ఓట్ అయితే చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే క్వాలిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టు బీ ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఏ పర్సన్ షుడ్ ఫుల్ఫిల్స్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. హీ షుడ్ బీ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను సిటిజన్గా ఉండాలి. అలాగే 35 years అయితే ఉండాలి. అండ్ హీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అయితే రాజ్యసభ ఎలక్షన్స్కి అయితే క్వాలిఫైడ్ అయి ఉండాలి. అండ్ హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి అయితే యూజ్ అయితే చేయకూడదు. అండ్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే. Oath and affirmation. Before entrusting upon this office, the vice president has to make the subscribe to an oath or affirmation. అయితే ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓత్ చేయడం అనమాట. ఓత్ తీసుకున్న తర్వాతే ఆయన ఆఫీస్లోకి వెళ్తారు. అయితే టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజెన్సీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్. ఈ 2 టైప్స్ అయితే ఆయన ఆత్ అయితే తీసుకుంటారు. ద ఆత్ ఆఫ్ ఆఫీస్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే మనం అనుకున్నాం కదా ప్రెసిడెంట్కి చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటారో ఆఫ్ సుప్రీం కోర్ట్ తను ఆత్ అయితే చేస్తారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో అతనికి ఆత్ మాత్రం ప్రెసిడెంట్ చేస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దాని మీద క్వశ్చన్స్ అయితే అడగచ్చు. కండిషన్స్ ఆఫ్ ఆఫీస్.
కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ అయితే కాన్స్టిట్యూషన్ 2 కండిషన్స్ అయితే లే చేస్తుంది మన వైస్ ప్రెసిడెంట్కి. హీ షుడ్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఎదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఏ హౌస్ ఆఫ్ స్టేట్ legislature. If any such person is elected vice president, he is deemed to have vacated seat in the house on the date on which he enters uh, upon his office as a vice president. అలాగే ఒకవేళ వైస్ ప్రెసిడెంట్గా కావాలనుకుంటే తను ఒకవేళ రాజ్యసభ అయినా సరే లోక్సభలో అయినా సరే ఒకవేళ ఆ హౌస్ అనేది సీట్ అనేది వేకేట్ చేయాలన్నమాట. వైస్ ప్రెసిడెంట్ అయితే తన సీటు వేకేట్ చేసిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఆక్యుపై చేసుకోవాలి. హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అలాగే అతను ఏ ఆఫీస్ అయినా సరే ముందు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకుండా ఉండాలి. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కాన్స్టిట్యూషన్లో అయితే డిఫైన్ చేయలేదు, బట్ ఇట్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. వేకెన్సీ ఇన్ ఆఫీస్. ఏ వేకెన్సీ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ కెన్ ఆక్యుపై ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్. అయితే వేకెన్సీస్ ఎలా అవుతాయంటే ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ 5 years. ఒకవేళ 5 years టెన్యూర్ అవుతే కనుక వైస్ ప్రెసిడెంట్ బై రిజిగ్నేషన్, బై రిమూవల్, బై డెత్. Otherwise, for example, when he becomes disqualified to hold office or when his election is declared void. అలాంటి సిచ్యుయేషన్లో అతను ఆఫీస్ అనేది వేకేట్ అవుతుందన్నమాట. వెన్ ద వేకెన్సీ ఈజ్ గోయింగ్ టు బి కాస్ట్ బై ద ఎక్స్పైరేషన్ ఆఫ్ టర్మ్ ఆఫ్ సిట్టింగ్ వైస్ ప్రెసిడెంట్ ద ఎలక్షన్ టు ఫిల్ ద వేకెన్సీ. అలాగే ఒకవేళ వేకెన్సీ అవుతే కనుక ఒక టర్మ్ ఎక్స్పైరీ 5 years టర్మ్ అయిపోయిన తర్వాత తన ఎక్స్పైరీ అవుతుందంటే అప్పుడు తనకు ఎలక్షన్స్, ఒక కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్తో ఆ వేకెన్సీ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ మస్ట్ బి హెల్డ్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ టర్మ్. అలాగే కొత్త ఈ వైస్ ప్రెసిడెంట్, పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ తన టర్మ్ అనేది ఎక్స్పైర్ అయ్యే ముందే తన కొత్త వైస్ ప్రెసిడెంట్ టర్మ్ ఎలక్షన్ అయితే అవుతుందన్నమాట. ఇఫ్ ద ఆఫీస్ ఫాల్స్ వేకెట్ బై ద రిజిగ్నేషన్, రిమూవల్, డెత్ ఆర్ అదర్వైజ్ దెన్ ఎలక్షన్ టు ఫిల్ ద వేకెన్సీ షుడ్ బి హెల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ వేకెన్సీ. అలాగే ఆ వేకెన్సీ అయినా కూడా ఆ వేకెన్సీ తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ రిజిగ్నేషన్ కానీ, రిమూవల్ కానీ, డెత్ అలాంటి సిచ్యుయేషన్లో ఏదంటే పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తన పోస్ట్ అనేది, తన ఆఫీస్ని అయితే ఆక్యుపై చేసేలాగా స్టెప్స్ అయితే తీసుకుంటారు. ఎలక్షన్స్ కానీ ఎలా అయినా ఎలక్షన్ చేసి తన పోస్ట్ని అయితే, తన ఆఫీస్ని ఫిల్ చేయడానికి చూసుకుంటారు. ద న్యూలీ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ రిమైన్ ఇన్ ఆఫీస్ ఫర్ ఎ ఫుల్ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఈ అజ్యూమ్స్ చార్జ్ ఆఫీస్. అయితే తనకి వైస్ ప్రెసిడెంట్ టర్మ్ చూసుకుంటే 5 years. అలాగే 5 years అయితే తనకి టర్మ్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆఫీస్లో స్టార్ట్ అయ్యారో ఆ రోజు నుంచి తన టైం అనేది స్టార్ట్ అవుతుంది, 5 years. అయితే నేను ఒక్కటి డిస్కషన్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒక ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ ఒకవేళ వెకేట్ అవుతే కనుక అలాంటి సిచ్యుయేషన్లో ఎలక్షన్స్కి అయితే టైం పడుతుంది కాబట్టి అలాంటి సిచ్యుయేషన్లో వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, తను ప్రెసిడెంట్ డ్యూటీస్ అయితే చేస్తారు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటారో ఆ జడ్జెస్ వాళ్ళు ఈ ప్రెసిడెంట్ పోస్ట్ని ఆక్యుపై చేసి ఆ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యే వరకు తన డ్యూటీస్ అయితే చేస్తారనమాట. ఇదైతే నేను లాస్ట్ ప్రెసిడెంట్ టాపిక్లో అయితే చెప్పలేదు, అందుకోసం ఈ టాపిక్లో అయితే చెప్తున్నాను, కొంచెం గుర్తు చేసుకోండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? ప్రొసీజర్ చూసుకుందాం, ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేయాలనేది. హీ కెన్ బి రిమూవ్డ్ బై ఏ రిజల్యూషన్ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ 10 members of Rajya Sabha, effective majority and agreed to be a Lok Sabha simple majority. అయితే రాజ్యసభ ఒక రిమూవ్ చేయాలంటే రిజల్యూషన్ అయితే పాస్ చేయాలి. అలాగే రాజ్యసభ మెంబర్స్ కానీ ఆల్ ద 10 members ఆఫ్ రాజ్యసభ అండ్ రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. అండ్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అవుతే కనుక తన రిజిగ్నేషన్ రిమూవ్ అయితే అవుతుందన్నమాట. He must be noted that the effective majority in India is only a type of special majority and not a separate one. Further, this resolution can be introduced only in Rajya Sabha. అలాగే ఈ రిజల్యూషన్ ఏది ఉందో ఓన్లీ రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ లోక్సభలో అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి లేదనమాట. బట్ నో సచ్ రిజల్యూషన్ కెన్ బీ మూవ్డ్ అన్లెస్ అట్లీస్ట్ 14 days అడ్వాన్స్ నోటీస్.
అండ్ మన 14 days అడ్వాన్స్ నోటీస్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ రిజల్యూషన్ ముందు మన వైస్ ప్రెసిడెంట్కి ఆ నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. అయితే మనం ఎలక్షన్ చూసుకున్నాం, తన ఆఫీస్ గురించి చేసుకున్నాం, టెన్యూర్ చూసుకున్నాం, అలాగే వేకెన్సీ గురించి చూసుకున్నాం. అయితే తన ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హీఈస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అయితే ఈయన ఒక చైర్మన్గా కూడా ఉంటారనమాట. వైస్ ప్రెసిడెంటే రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. బట్ దాని శాలరీ అనేది వైస్ ప్రెసిడెంట్ శాలరీ లాగానే వస్తుంది. అలాగే 2 వర్క్స్ చేస్తున్నారని 2 శాలరీస్ అయితే రావు. ఇన్ దిస్ కెపాసిటీ హిస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ స్పీకర్. అలాగే చైర్మన్గా ఉన్నప్పుడు తన ఫంక్షన్స్ అలాగే పవర్స్ అనేవి స్పీకర్ ఆఫ్ లోక్సభ లాగానే ఉంటాయి. అండ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ద రిసెంబుల్ ఆఫ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ హూ ఆల్సో యాక్ట్స్ యాట్ ద చైర్మన్ ఆఫ్ సినెట్ అండ్ అప్పర్ హౌస్ ఆఫ్ అమెరికన్ లెజిస్లేచర్. అలాగే సేమ్ లైక్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎలా యాక్ట్ చేస్తారో మన ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అలాగే యాక్ట్ చేస్తారని చెప్తున్నాను. హీ యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్ వెన్ వేకెన్సీ ఆకర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. నేను చెప్పాను కదా లాస్ట్ స్లైడ్లో, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది వేకేట్ అవుతే కనుక తన వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ని ఆక్యుపై చేసి తన వర్క్ అనేది చేస్తారనమాట. హీ కెన్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఓన్లీ ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 6 months. అలాగే 6 months వరకే మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్ కనుక వేకేట్ అవుతే కనుక ఆ సిచ్యువేషన్లో 6 months మాత్రమే తను ప్రెసిడెంట్ లాగా వర్క్ చేస్తారనమాట, కొత్త ప్రెసిడెంట్ వచ్చే వరకు. ఫర్దర్ వెన్ ద సిట్టింగ్ ప్రెసిడెంట్ కెన్ నాట్ డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్ డ్యూ టు అబ్సెన్స్, ఇల్నెస్ ఆర్ ఎనీ అదర్ కాజ్, వైస్ ప్రెసిడెంట్ డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్ అంటిల్ ద ప్రెసిడెంట్ రిజ్యూమ్స్ హిస్ ఆఫీస్. ఒకవేళ ప్రెసిడెంట్ అతను ఒక డిశ్చార్జ్ చేయకపోతే తన ఫంక్షన్స్, ఒకవేళ అనారోగ్యం కారణంగా అలాగే ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే కనుక అలాంటి టైంలో తన డ్యూటీస్ చేయకపోతే అలాంటి టైంలో వైస్ ప్రెసిడెంట్ అనేది డిశ్చార్జ్ చేస్తారనమాట తన ఫంక్షన్స్ని అంటిల్ ప్రెసిడెంట్ రెజ్యూమ్స్ హిస్ ఆఫీస్. అలాగే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను ప్రెసిడెంట్గా యాక్ట్ చేసేటప్పుడు ఆ టైంలో ఏంటి అంటే, మన వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్ డ్యూటీస్ కూడా ఉంటాయి కదా, అలాంటి టైంలో ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ తన డ్యూటీస్ని పర్ఫామ్ అయితే చేయలేరు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దోస్ డ్యూటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అలాగే తను వైస్ ప్రెసిడెంట్ ఏమో ప్రెసిడెంట్ డ్యూటీస్ చేస్తున్నారు ప్రెసిడెంట్ లేనప్పుడు. అలాంటి టైంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది వేకేట్ ఉంటుంది, అలాగే తన డ్యూటీస్ అయితే డిశ్చార్జ్ చేయలేదు. అలాంటి సిచ్యుయేషన్లో డిప్యూటీ చైర్మన్ ఎవరు ఉంటారో తను మాత్రం రాజ్యసభని ఫంక్షన్ చేస్తారనమాట. సో ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకొని, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రోల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. Vice President of India serve as a ex officio chairman of Rajya Sabha and upper house of Indian Parliament. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు చైర్మన్గా ఉంటారు, అండ్ తను ఒక అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో అయితే చైర్మన్గా ఉంటారు. హ్యాస్ చైర్మన్ ద ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ ఓవర్ ద సెషన్ ఆఫ్ ద రాజ్యసభ. అయితే వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, అతను చైర్మన్ లాగా ఉంటారనమాట రాజ్యసభ. మెయింటైన్ ఆర్డర్ అండ్ డీకోరమ్ ఇన్ ద ఛాంబర్, ఎన్ష్యూర్స్ దట్ ద రూల్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ హౌసెస్ ఆర్ ఫాలోడ్. దో హీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ హౌస్, ద వైస్ ప్రెసిడెంట్ కెన్ ఓట్ ఇన్ రాజ్యసభ ఇన్ కేస్ ఆఫ్ టై. ఒకవేళ టై ఉంటే కనుక ఓటింగ్లో ఎలాగైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు, అలాంటి సిచ్యుయేషన్లో వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో చైర్మన్గా తను కూడా తన డెసిషన్స్ అనేది అలాంటి టైంలో తన ఓటు కూడా యూజ్ చేస్తారనమాట. వైస్ ప్రెసిడెంట్ ఆల్సో అపాయింట్స్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ వేరే కమ్యూనిటీస్. అలాగే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో ఒక చైర్మన్ అపాయింట్ చేస్తారు, అలాగే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ వేరెవర్ కమిటీస్కి కూడా అపాయింట్ చేస్తారనమాట. కన్సిడరేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రిమూవింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ డిపెండ్స్ అపాన్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అలాగే మోషన్ ఏది ఉందో రిమూవింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అలాగే హైకోర్టు జడ్జెస్ని, అలాంటివి రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తారనమాట, అలాంటి మోషన్స్ ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా అని. అండ్ డిఫరెన్స్ చూసుకుంటే ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ గురించి చూద్దాము. హీ సర్వ్ యాజ్ ఎ సెకండ్ ఇన్ కమాండ్ టు ద ప్రెసిడెంట్, అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్
States is the second highest office of the executive branch of federal government. He serves as a ex officio chairman of Rajya Sabha. Vice President is elected alongside the President and serves as the President Deputy and the President of Senate. అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు మన చైర్మన్గా రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారు. అదే మనము వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటే ఆఫ్ యుఎస్ఏ తను ఒక ప్రెసిడెంట్ డిప్యూటీగా ఉంటారు. అండ్ తను ఇలాంటివి డెసిషన్స్ అయితే ప్రెసిడెంట్ ఎలా ఎలెక్ట్ అవుతారో వైస్ ప్రెసిడెంట్ కూడా అలాగే ఎలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ ఆటోమేటికలీ టేక్ ఓవర్ ద ప్రెసిడెన్సీ వెన్ ఇట్ బికమ్స్ వేకెంట్. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను డైరెక్ట్గా ఆటోమేటికల్గా టేక్ ఓవర్ అయితే చేయరనమాట ప్రెసిడెన్సీస్ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెంట్ ఉంటే. అండ్ అదే యునైటెడ్ స్టేట్లో చూసుకుంటే ప్రెసిడెన్సీ బికమ్ వేకెంట్, ద వైస్ ప్రెసిడెంట్ విల్ అజ్యూమ్ ద రోల్ అండ్ సర్వ్ ద రిమైండర్ ఆఫ్ ద ప్రీవియస్ ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ సీట్ అనేది వెకేట్ అవుతే కనుక అలాంటి టైంలో వైస్ ప్రెసిడెంటే తన ప్రెసిడెంట్ టైం పీరియడ్ ఏది ఉందో ఆ టైం పీరియడ్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేసి తన ఆ టర్మ్ని అయితే ఫినిష్ చేయడానికి చూస్తారు. ద ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ టెంపరీ అంటిల్ ఏ న్యూ ఆఫీస్ ఈస్ ఎలెక్టెడ్ అండ్ టేక్స్ ఆఫీస్. అలాగే ఈ మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే కనుక తనేంటి అంటే ఒకవేళ కొత్త ప్రైమ్ మినిస్టర్ ఒక 6 months కొత్త ఎలక్షన్ అయ్యే వరకు ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా, ఒకవేళ ఎక్స్పైరీ లేకపోతే డెత్ అలా రీజన్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఆఫీస్ వేకేట్ ఉంటే ఆ 6 months టైంలో వైస్ ప్రెసిడెంట్ లాగా డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేస్తారు. అలాగే 6 monthsలో ఎలక్షన్ అనేది అవుతుందన్నమాట. వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 63 చూసుకుంటే దేర్ షెల్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 64 వైస్ ప్రెసిడెంట్ షెల్ బి ఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. Article 65 Vice President act as a president or a discharge his function during casual vacancies in the office during the absence of Vice President. Article 66 Vice President shall be elected by the members of Electoral College consisting of members of both houses of parliament in accordance with the system of proportional representation. And Article 67 President shall hold office for the term of 5 years. And Article 68 provision related to the term and office of Vice President. Article 69 author to the office of President. Article 70 discharge of President functions in any contingency. Article 71 matters and disputes related to or connected with the elections of President and Vice President. అయితే ఇప్పుడు వరకు మనము వైస్ ప్రెసిడెంట్ టాపిక్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ ఆర్టికల్స్లో ఏముందో ఆ ఆర్టికల్స్ అన్నీ మనం ముందే డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఈ ఆర్టికల్స్ కూడా బాగా గుర్తు అయితే పెట్టుకోండి. 863 నుంచి 71 వరకు అయితే వైస్ ప్రెసిడెంట్ గురించి డీల్ చేస్తాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో మనము ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ తర్వాత పార్లమెంట్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తాం అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.